మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కోరుకొండ మండలం కనపూరు గ్రామంలోని బ్రహ్మరాంబిక సమేత స్వయంభు పంచముఖ జ్యోతి స్వరూప మల్లికార్జున వారిని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పూలమాలలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆలయం వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ₹1,00,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు కంబాల శ్రీనివాసరావు అందజేశారు. అలాగే అన్న సమారాధన వద్ద పలు పాటలతో భక్తులను రంజింపచేస్తున్న 7 కళాకారులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున ₹14,000 అందజేశారు. గతంలో కనుపూరు శివాలయం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ₹50,000 విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం దాదాపుగా 100 గ్రామాల్లోని 150 దేవాలయాల అభివృద్ధికి ₹1,00,00,000 విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు. అనేక రకాలైన విశిష్టమైన సేవలు హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం దాదాపుగా 100 గ్రామాల్లో 150 దేవాలయాలకు ₹1,00,000 దాదాపుగా ₹4,000 కోట్ల దాకా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఆడపడుచులకి బంగారు వరలక్ష్మి గారి పేరు మీద శ్రావణ మాసంలో వ్రతం చేసుకోవడానికి ఇప్పటిదాకా ఒక అరకేజీ బంగారం అంటే 15,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్క గ్రామ బంగారం చొప్పున శ్రావణ మాసం ఇవ్వడం జరిగింది. అలాగే చాలా గ్రామాల్లో జాతర జరుపుతూ జాతరలో ఆడపడుతున్న పేరు నమోదు చేసుకుని పట్టుకే ఇవ్వడం జరుగుతుంది. అచ్చకాపురం గ్రామంలోని గోల్కొండలోని అలాగే నిన్న గోవెడ గ్రామంలోని చాలా గ్రామాల్లో ఆడపడుతుని అమ్మవారి ప్రసాదంగా పేరు పట్టుకే ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి ఆపరేషన్ చేయించడం కానీ అలాగే గోపనీయ ఆలయాలు రోజుగా జరిగిపోయి భర్త ఆరోగ్యంతో మంచిగా తిరిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి దాదాపుగా 10 కేజీలు 20 కేజీలు బియ్యం ప్రతి నెల కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం కానీ ఇప్పటిదాకా 60 కుటుంబాల ధర ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 90 కుటుంబాలు చేరుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ₹1,00,000 విరాళాలు అందజేయడం జరుగుతుంది. ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కావాల్సిన ఉంటాను. లాస్ట్ టైం కూడా మా గోపాలం గుడి దగ్గర జరిగిన 10 రోజుల కార్యక్రమంలో కూడా దాదాపుగా ₹5,00,000 దాకా నేను కళాకారులకు విరాళాలు ఇవ్వడం జరిగింది. సో కళాకారులు మనం రంజింపజేస్తుంటారు. మన యొక్క బాధ్యత ఏంటంటే మనకు తోచిన విధంగా వాడిని సత్కరించడం అనేది మన బాధ్యతగా భావిస్తూ వారికి ₹14,000 వారికి విరాళాలను ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమం పెట్టుకో ప్లీజ్.